హలో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ ఫామ్ హౌస్ ఉంటే ఫామ్ హౌస్కి వచ్చాము. చూడండి, నేరడిగా చెట్టు, కానీ నేరడి కాయలు లేవు. ఇక్కడ చూడండి ఇలా ఇల్లు కట్టుకున్నారు మంచిగా. ఆ గ్రీన్ సారీ మా ఫ్రెండ్ అక్కడికి వచ్చాము మంచిగా. ఉదయ్ హాయ్ చెప్పు. ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి. ఫ్రెండ్స్ కృష హాయ్ హాయ్. సాయి హాయ్. చూడండి ఫ్రెండ్స్, గుత్తులు గుత్తులు ఉన్నాయి చెట్టుకైతే, భలేగా ఉన్నాయి. పట్టుకోండి ఎవరైనా. ఫ్రెండ్స్ ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది, కాయలు మొత్తం కోస్తా ఉన్నారు. హాయ్ చెప్పు స్వప్న. చెప్పి అదే ద్రాక్ష పళ్ళు ఎక్కువ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒక్కటి పడట్లేదు ఇందులో, అన్ని వేస్ట్. వదిలే కాయలు ఎన్ని మామిడికాయలు, తోట మొత్తం ఇదే. హాయ్ 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 ఫ్రెండ్స్. తీసాము. సాయి ఏం చేస్తావు? ఉసిరికాయలు తినడానికా పచ్చడి చేస్తావా? మా తమ్ముడు అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన నాకు తమ్ముడు. జ్యోతి రారా. నన్ను వీడియో తీస్తున్నావా? సిస్టర్ ఇన్ని పువ్వులు అయినాయి చెట్లకి. ఇక్కడ చూడు, బెండకాయలు చూసారా లేతగా ఉన్నాయి ఇంచక్క. ఇప్పుడే చెట్ల నుండి అయితే కోసి భలే ఉన్నాయి. ఫ్రెండ్స్ చీకటి అయిపోతుంది, ఇంటికి వెళ్తున్నాము. బాయ్. ఇదిగోండి వీళ్ళు చూసుకుంటున్నారు గెస్ట్ హౌస్ని. చూడండి వెనకాల ఒక పికాక్ వస్తుంది బ్లాక్ డ్రెస్ వేసుకొని. నేను పికాక్ కాదక్క. బర్డ్స్ ఎలా ఆడుతున్నాయో చూసారా? చూడండి చెట్టుకి బెండకాయలు అయితే అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ చెట్లువే కట్ చేశారు. ఈ సొరకాయ పోదు. సొరకాయలు ఉన్నాయి జ్యోతి, దీనికి ఇంకా కాయలేదా? ఈరోజే తెంపిరా? ఏది చూపి. తెంపేసిరా. ఇక బెండ తోట ఫ్రెండ్స్ ఇదంతా చూడండి. హాయ్ మను. కృష చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా తోటలో ఫ్రెండ్స్ ఇగో మా తాత మా అమ్మ మా తోటలో ఉసిరికాయలు, లేడీస్ ఫింగర్స్, బెండకాయలు తీసుకున్నాం, తొలుపుకున్నాం, వచ్చేసినాం. ఇది చూడండి కదా. కృష కృష్ణ చెప్పు. కృష హాయ్ హాయ్ చెప్పు. హాయ్. కొత్త కొత్తగా ఉన్నారని చూస్తున్నాం. ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఎంత బాగుందో చూడడానికి. సిటీలో ఈ లొకేషన్ ఎక్కడైనా కనిపిస్తుందా? అందుకే అప్పుడప్పుడు ఇలాగా వస్తూ ఉంటాం పల్లెటూరు వైపు. మేము అయితే ఎంజాయ్ చేయడానికి. పల్లెటూరులో ఫ్రెండ్స్ ఉంటే చాలా అదృష్టం నిజం చెప్పాలంటే. అందులో ఉన్నారు నాకు ఇక్కడ. ఫ్రెండ్స్ చూడండి ఇవైతే బుట్టల్లాగా ఉన్నాయి. బుట్టలు బుట్టలు పూల సజ్జల్లాగా ఉన్నాయి. అందులో అవి ఏమన్నా వేసుకోవడానికి భలే వెరైటీగా ఉన్నాయి చూడండి. ఇక చూడండి రీల్ చేస్తుంది. అందులోకి తోసేస్తున్నాడు అందరినీ. చూడండి ఎంత లోయగా ఉందో. తోసే మీ డాడీకి. ఎక్కడికి రా ఉదయ్? ఎక్కడికి? ఆమె సెకండ్ ఇయర్కి వెళ్తుంది, నేనేమో 10th వెళ్తా. ఇంటరా డిగ్రీయా? 10. మరి ఇంటర్ నేను 12. 12కు ఇప్పుడు ఏం తీసుకున్నాను? ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. పెద్దదే తీసుకున్నావు.
పాస్ అయినావా? ఈ సంవత్సరం పాస్ అయిపోయింది. ఇంక ఇప్పుడు 12కి వెళ్తుంది కదా, చదవాలి గట్టిగా. నా మనవరాలు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయరా? 12. ఎక్కడ ఏంటి లొకేషన్ అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరైతే వెళ్ళాం, కేశవపూర్. అక్కడ వాళ్ళు ఉంటారు, నెలకు ఒకసారి అని అయితే వెళ్తాం పిల్లల్ని చూడడానికి. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే పక్క రూమ్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంచెం దూరం అయిపోయాం, కరోనా వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు, మేమైతే ఇక్కడ ఉండిపోయాం. అప్పుడప్పుడు అలా వెళ్ళి కలిసి ఎంజాయ్ అయితే అక్కడ నేచర్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వస్తాము. ఆ రోజు అలా వెళ్ళాం. ఇంటికి వెళ్ళింది తిన్నది అంతా వీడియో తీయలేదు, ఎప్పుడు తీస్తున్నాను కదా అని చెప్పి అక్కడ ఉన్న ఫామ్ హౌస్ అయితే ఉందని చెప్పి వెళ్దామన్నాడు మా జ్యోతి వాళ్ళ ఆయన, అంటే నాకు తమ్ముడు అవుతాడు. అయితే అందరం వెళ్ళాము. తినేసిన తర్వాత అక్కడ ఉన్న బెండకాయలు, ఉసిరికాయలు, మామిడికాయలు అయితే కోసుకున్నాం. ఉసిరికాయలు ఇంటికి తెచ్చి అయితే ఊరబెట్టాను. వీడియోస్ కొంచెం ఈ మధ్యన లేట్ అవుతున్నాయి, ఎందుకంటే వాయిస్ ఇవ్వడానికి కొంచెం జలుబైందండి. మొన్న మధ్యన శ్రీశైలం వెళ్ళాం, కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వాటర్ చేంజ్ అయ్యి కొంచెం జలుబైంది, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు కూడా కొంచెం జలుబుగానే ఉంది, అయినా కానీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మన సబ్స్క్రైబర్స్ అని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ ఎలాగోలాగా చెప్పేస్తున్నాను, అర్థం చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అంతా అయిన తర్వాత మేము తిరిగి అక్కడ నెమళ్ళు అవన్నీ కట్ట ఉంటే ఏమి చూసాం, కానీ వాయిస్ వినబడ్డాక నెమళ్ళు అయితే ఏం కనిపించలేదు. అలా ఎంజాయ్ చేస్తుండగా సాయంత్రం అయితే చీకటి అయిపోయింది. ఫస్ట్ టైం అండి చీకటి పడేంత వరకు అయితే ఉన్నాం. అక్కడైతే కార్లో సాంగ్స్ పెట్టుకుని కార్లో ఇట్లా ఆన్ చేసుకుని మంచిగా అయితే డ్యాన్స్ చేస్తున్నాం. ఫస్ట్ టైం అండి, మేము ఎప్పుడు అలా అయితే ఎంజాయ్ చేయలేదు. ఆ ఎల్లో చున్నీ ఉన్నది కదా, అదే గణేష్ అన్నది మా తమ్ముడు వాళ్ళ చెల్లి అనమాట, వాళ్ళు కూడా అదే రోజు రావడం లక్కీ. ఇంక అందరం కలిసి అయితే డ్యాన్స్ చేసాం. నేను ఎప్పుడు వేయలేదు డ్యాన్స్, వాళ్ళతో మా జ్యోతి నేను అందరం కలిసి అయితే వేసాం. మా తమ్ముడు అయితే అస్సలు ఎక్కడ ఆగట్లేదు. చాలా బాగా ఉందండి పల్లెటూరులో, మంచిగా వాతావరణం కానీ ఎక్కడ పొల్యూషన్, కెమికల్ కాలుష్యం అలాంటివి ఏమీ లేకుండా చాలా అయితే బాగుంది. ఆ రోజు ఫస్ట్ టైం ఎంత ఎంజాయ్ చేయడం. ఎన్నిసార్లు వెళ్ళాం కానీ సాయంత్రం వరకు వెళ్ళి కొన్ని నెమళ్ళు అవి ఉంటే చూసేసి వీడియోస్ ఫొటోస్ దిగేసి వచ్చేయడం అండి. ఈసారి వెళ్ళినప్పుడే బాగా అయితే ఎంజాయ్ చేసాము. చూడండి అసలు ఎక్కడ ఆగట్లేదు వాడు. ఎంతైనా సిటీలో లైఫ్ వేరు, వాతావరణం పల్లెటూరులో వాతావరణం లైఫ్ వేరు కదండి. చాలా బాగుంది. అక్కడ ఒక స్థలం ఉంది కొనమని చెప్పాడు, కానీ అంత బడ్జెట్ లేదని చెప్పి మేమైతే కొనుక్కోలేదు. అక్కడ పొలాల మధ్యలో అయితే ఒక ఫామ్ హౌస్ తీసుకున్నారనమాట. అంటే మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఎవరో ఆ ముసలి వాళ్ళే ఉన్నారు కదా డ్యాన్స్ చేసే ఆ ముసలైన వాళ్ళ ఆవిడని, వాళ్ళిద్దరే చూసుకుంటున్నారండి. నైట్ మొత్తం వాళ్ళే చూసుకుంటారంట. అక్కడ వాళ్ళకి ఒక ఇల్లు కూడా ఇచ్చారు. బెండకాయలు పోసాం కదా సంచులు, అక్కడ చూపించాను అదే ఇల్లు. అక్కడైతే ఉంటున్నారంట నైట్లో. అసలు ఎలా ఉంటున్నారు ఏమోనండి. మనం నైట్ అయితే కరెంట్ పోతేనే అబ్బో చీకటి అయిపోయిందని భయపడతాం, కానీ వాళ్ళు నైట్లో అక్కడ ఉంటున్నారు. ఏ జంతువులు అన్న వస్తాయేమో అని భయం కూడా అయితే వాళ్ళకి లేదు నిజం చెప్పాలంటే. మా ఆయన చూడండి కృష్ణ ఎత్తుకుని టైం 7:30 అయింది. ఇప్పుడు దాకైతే సాంగ్స్ అవి పెట్టుకుని ఎంజాయ్ అయితే చేసాం ఫస్ట్ టైం ఈ ఫామ్ హౌస్లో. బాగుంది చూడండి. వాళ్ళు ఈ నైట్ వాళ్ళిద్దరు ముసలి వాళ్ళు అయితే ఇక్కడే ఉంటారు పాపం. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము. చాలా చీకటి అయిపోయింది చూడండి, వెనకాల ఎంత చీకటిగా ఉందో మొత్తం. బాయ్ చెప్పండి ఫస్ట్ అయితే. బాయ్ బాయ్ తాత, వెళ్ళిపోతున్నాం. బాయ్ అమ్మా, బాయ్ అమ్మా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. సైడ్ నడిపి అది ఫోటో 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 ఫోటో. ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే ఇంటికి. బాయ్ బాయ్. ఇప్పుడు చీకట్లో అయితే వెళ్ళాలి. చూసారా వెనకాల లొకేషన్ ఎంత చీకటిగా ఉందో మొత్తం. ఇవన్నీ పొలాలు ఫ్రెండ్స్ చూడండి. పురుగు పోతుంది నేను రోడ్లోకి. సాయి ఎక్కడుంది కనబడతలేదు. మా సాయి అసలు బంగారం అయితే లేదు, కనబడిపోతుంది. కనిపించిందంట బయట వేసారు. స్వప్న చెప్పని తెలుగు. స్వప్న తెలుగు అని నేర్పమ్మా. స్వప్న తెలుగు అని నేర్పు. ఎంత చీకటిగా ఉందో, ఈ చీకట్లో పోతున్నాం ఫ్రెండ్స్ ఇంటికి ఇప్పుడు. కానీ బాగా ఎంజాయ్ అయితే చేసాం ఈసారి. మీకు ఆటోగ్రాఫ్ ఇమ్మని చెప్పాలా? చెప్పండి అక్క. చీకట్లో ఎవరు కనపడతలేదు ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ కలవాలి ఫ్రెండ్స్. మా కార్తీ అయితే విరాట్ కోహ్లీ. ఎమ్మెల్యే గారు తాలూకా. మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా, డిప్యూటీ సీఎం గారు తాలూకా.
ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. స్టార్ట్ అవుతారా? అదే నడ వెళ్దాం, నడండి వెళ్దాం. షాను బాయ్ చెప్పు. బాయ్ బాయ్. పుట్టాక కనబడతలేదు. సరే అయితే జ్యోతి బాయ్. బాయ్ బాయ్. సెలవులకి మేము వెళ్ళొస్తే కావాలి. ఓకేనా? బాయ్. అసలు రావట్లేదు. గట్టి కొయ్యి నెలకు. పంపకాలు జరుగుతున్నాయి. చెంచా కాదు, చేతితో తినాలి. దిశ పడుతుంది, మేము వెళ్ళిపోతున్నాం. దిశ బాయ్. బాయ్. ఏమైందిరా షాను, వాటర్ పడేసావా? అయ్యో పాప కొట్టే ఉంటుంది కదా, వద్దు నువ్వు రాకు. స్వప్నకి చెప్పైతే స్వప్నకి లోపలికి రమ్మను. పట్టుకో అమ్మ రామ్మా. స్వప్న లోపలికి వెళ్ళిపో. పాప కొత్తే ఉంది, కనబడతలేదు. హాయ్, చీకట్లో ఉన్నావు. హాయ్. అత్తయ్య పట్టుకొని వెళ్ళు, మేము మొత్తం అందరూ కలిసి వెళ్దాం. ఆగండి. అయితే ఉండ ఇది పట్టుకో. ఇవి బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ టైం మీట్ అవుదాం. బాయ్ 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 బాయ్. జ్యోతి బాయ్. గని బాయ్ రా. బాయ్ బాయ్ బాయ్. బాయ్. హరేష్ బాయ్. షాను బాయ్ చెప్పు. బాయ్. సరే జాయ్. వెళ్దామా? వీళ్ళు ఏం చూస్తలేదు ఫ్రెండ్స్. ఇక్కడ పిస్తా హౌస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎవరికి ఏమి నచ్చినా ఆర్డర్ చేసి ఇచ్చేలాగా ఉన్నాం. మా తరాలు అవును. చూడండి ఎంట్రన్స్ అంతా ఉన్నాయి. ఐషు ఐషు ఏంటనక ఆంటీ లేదు. ఎప్పుడు ఒకలే ఉండరు కదా మన కోసం అయితే. మళ్ళీ మళ్ళీ అరే ఇక్షిత్ హాయ్ చెప్పురా. చూడండి ఆనియన్ పంపకాలు అవుతున్నాయి. ఏంటి చేపలు అవుతారంట? కాదు, నేను ఉల్లిపాయలు కోస్తాను, అదేమో ఉల్లిపాయలు అందరి ప్లేట్లో పేరుస్తుంది. అయిపోయి కొట్టరా మన జాబ్కి ఎక్సలెంట్. पनीर बटर मसाला अక్కడ है. दम का मटन. हाँ? दम का मटन. दम का मटन अंट फ्रेंड्स. ओके.
ఉదయ్ గడ్డి తింటాడు. ఏరా ఉదయ్? అసి ఏంటది? చికెన్ బిర్యానీ. సాయి స్పెషల్ మటన్ బిర్యానీ. ఫ్రెండ్స్ ఒక మటన్ బిర్యానీ ఒక చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం మళ్ళీ ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ పొగలు వస్తూ ఉన్నాయి. బిర్యానీ మటన్ బిర్యానీ చాలా చాలా వేడిగా ఉంది. ఎలాగుంది బిర్యానీ? ఎలాగుంది బిర్యానీ? నేనే చేశాను. కాత్తి ఎలాగుందమ్మా బిర్యానీ? బిర్యానీ తినలేదా? అది ఏంటి మరి ప్లేట్లు? ఫ్రెండ్స్ పిస్తా రెస్టారెంట్కి అయితే వచ్చేసి ఇక్కడ క్రికెట్ అయితే చూస్తూ మంచిగా చూపెడతాను. చూడండి నాకు క్రికెట్ వస్తుంది. ఆర్ఆర్ ప్లస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే అవుతుంది. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే అవుతుంది. అదేలే అమ్మా ఏంటి చెప్పు అమ్మ ఎక్కిరిస్తుంది. ఆర్ఆర్ ప్లస్ అన్నానని. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ. ఎందుకే? కొన్ని వాటర్ కూడా మిగిల్చలేదు నా కోసం అయితే. టేస్ట్ ఎలాగుంది? నేనే చేశాను కదా. బాగుందా? బిల్ కడతావు ఉదయ్? కట్టే. చూడండి ఫ్రెండ్స్ కరువు ప్రాంతం నుంచి వచ్చారు. కరువు ప్రాంతం నుంచి వచ్చారు పాపం. ఇదిగో నాయుడు ఎంత బిల్లు చూపి, ఇక్కడ చూపియాల. బిల్లు చూపి ఒకసారి. బిల్లు చూసారు ఎంత అయిందో? 2000 అయిపోయింది బిల్లు. మరి టూ మచ్. 2000 గుండె అయిపోయిందా నీకు? ఏది పట్టుకో, గుండె జారిపోతుందేమో. బిల్లు అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్. 2000 అయితే అయిపోయింది. 2192 19. ఫైనల్లీ తినేసాం. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తాం ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.